ఈ తెలుగులో కూడా ఇది శ్వేతపత్రం, ఇది పేజ్ నంబర్ 23. ఇందులో ఏం రాశారు? ప్రభుత్వ హామీతో సేకరించబడిన అప్పులు కానీ ఇవి ఆ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఏంటివి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఉదాహరణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏముంటుంది? వడ్లు కొంటది. వడ్లు ఢిల్లీకి బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టగానే మళ్ళీ అడికెళ్ళి పైసలు వస్తాయి, కట్టుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పు కాదు, ప్రభుత్వం చెల్లించే అప్పు అంతకంటే కాదు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేదాకా వడ్లకు పైసలు ఆపలేం కనుక తాత్కాలికంగా బ్యాంకు నుంచి తెచ్చుకుంటాం, రైతులకు 2 రోజుల్లో ఇస్తాం. బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి పెట్టంగానే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ఆ పైసలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. అందుకే ఇందులో ఏమన్నారు? కార్పొరేషన్లు తీసుకున్న అప్పు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఇది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ అప్పు కట్టము అని మీరే వైట్ పేపర్లో చెప్పారు. ఇది నా మాట కాదు, వైట్ పేపర్. నిన్న బట్టి గారి ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్ కూడా ఇదే. ఏం రాసిన ఇంగ్లీష్లో? గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. కట్టేది వాళ్ళే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటిది. ఇప్పుడు మీరు వడ్లు కొంటలేరా? మీరు వడ్లు కొంటే ఇప్పుడు బ్యాంకులు అప్పు తెచ్చింది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది? బియ్యం పెట్టినాక కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, కార్పొరేషన్ బ్యాంకుకు కట్టుకుంటుంది. సో ఇలాంటివి ఇట్లే ఇందులో మార్క్ఫెడ్ కానీ ఇలా కొన్ని జిహెచ్ఎంసి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీజీఐసి. ఉదాహరణ టీజీఐసి తీసుకోండి. టీజీఐసి ఎంతో కొంత తీసుకుంది, 1000 కోట్లు ఎంతో తీసుకుంది. మనం అక్కడ 14,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. డబ్బులు రైతులకు కొంత గవర్నమెంట్ ఇచ్చింది, కొంత ఒక 1000 కోట్లు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ భూమి మనము ఫార్మా ఇండస్ట్రీస్కు కేటాయిస్తే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు టీజీఐసికి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు టీజీఐసి బ్యాంకుకి కట్టుకుంటుంది. అందుకే దీస్ ఆర్ నాట్ పెయిడ్ బై గవర్నమెంట్, ఇవి లోన్ టేకెన్ బై కార్పొరేషన్, పెయిడ్ బై కార్పొరేషన్ అని మీరే ఇందులో స్పష్టంగా రాసిండ్రు. ఇది నీకు తెలుసు బట్టి గారు, కానీ ఏదో ఎక్కి చూపియాలి, ఎక్కువ చూపియాలి, గ్యారంటీల నుంచి తప్పించుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇక రెండవది, ఇందులో ఇంకో పాయింట్ ఏం రాసిండ్రు? నాట్ గ్యారంటెడ్ బై గవర్నమెంట్, నాట్ పెయిడ్ బై ద గవర్నమెంట్. నాట్ గ్యారంటెడ్ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేషన్. అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, ప్రభుత్వం కట్టదు. ఎంత అది? 59,000 కోట్లు ఉంది. దీన్ని కూడా తెచ్చి ఇది ప్రభుత్వ అప్పు అని లెక్కలు పెంచే ప్రయత్నం చేసిండ్రు. ఇవి ఏంటి? ఉదాహరణకు జిహెచ్ఎంసి, ఎస్పీడీసీఎల్, సింగరేణి కాలరీస్, ఎన్పీడీసీఎల్, హౌసింగ్ బోర్డు ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి హౌసింగ్ బోర్డు భూములు వాళ్ళు లేఅవుట్లు చేయడానికి తెచ్చుకుంటారు, లేఅవుట్లు చేసినాక కట్టుకుంటారు. సింగరేణి కాలరీస్ అప్పు తెచ్చుకుంటుంది, మళ్ళీ తనకు బొగ్గు అమ్మినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు కట్టుకుంటుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. ఈ 59,000 కోట్లు కూడా ఇంట్లో కలిపితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే మీరు ఈ అంకెల గారెడితోని లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం. ఇది మరి నేనంటున్నా 8,21,000 కోట్లు ఉంటే కాగ్ చెప్పాలి కదా. కాగ్ రిపోర్ట్లు ఎక్కడన్నా ఉందా? నేను మీకు కాగ్ రిపోర్ట్ చూపిస్తా. 2023-24 దిస్ ఈస్ ద కాగ్ రిపోర్ట్ ఆఫ్ 2023-24. కాగ్ కూడా ఏం చెప్పింది? పేజ్ నంబర్ ఉందా బాబు నీ దగ్గర? ఉంటే అక్కడ పెట్టిందిగా కాగ్ రిపోర్ట్. దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్. ఇందులో I want to draw attention to the government of Telangana in the budget document for the year 24-25 disclosed off-budget borrowings 1,20,944 crores raised by SPVs, corporations, institutions but being serviced by the government. As this amount is not included in the total liabilities of the state, the same is undertaken to an extent. ఏం చెప్పింది కాగు? రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అని చెప్పింది? 1,20,000 కోట్లు అని చెప్పింది. మీరు చెప్పినట్టుగా ఈ బయట ఉన్నటువంటి ఈ 95,000 కానీ 59,000 కాగ్ చెప్పలే కదా. కాగ్ ఏం చెప్పింది? ఈ 1,27,000 చెప్పింది, 1,20,000 అని చెప్పింది. అంటే అప్పటికి కొంత కట్టింది కనుక 20. ఇదే ఉంటుంది తప్ప కాగ్ మరి కాగ్ ఇస్ ఏ అథారిటీ, నైదర్ ద స్టేట్ గవర్నమెంట్ నార్ ఇది ఎవరి చేతులు వినది, ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాగ్ కూడా ఏం చెప్పింది? ఎఫ్ఆర్బిఎం ఇది 120, ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా గదే చెప్పింది.
ఇన్ఫ్యాక్ట్ కాగు లెక్క ప్రకారం ఇంకో 5-6 వేలు తగ్గింది నిజంగా చెప్పాలంటే. కాగు లెక్కలు కూడా దాని ప్రకారం కూడా ఒకసారి చూపిస్తే ఇప్పుడు కాగు ఎంత చెప్పింది ఇందులో నేను చెప్పిన 1,20,944 అని కాగు చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000కెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 1,09,000. ఈ 1,09,000 ప్లస్ FRBM అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు, FRBM అప్పులు అన్ని కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. మీకు ఒకటి నేను గుర్తు చేస్తా, మీకు ఎవరికైనా ఇందులో గుర్తుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను లేచిపోయి ఒకసారి అసెంబ్లీ మధ్యలో శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి దగ్గరికి పోయి ఒక పేపర్ చూపిస్తే అది టీవీలలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది. ఇదే బుక్. ఆ రోజు మీరు అప్పులు అంటే ఒక కాగ్ రిపోర్టే స్పష్టంగా చెప్పింది, ఆయన చూసుకో 4,10 మా అప్పు అని కాగ్ రిపోర్ట్ బుక్ అదే రోజు అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రు. ఈ బుక్ తీసుకుపోయి ఆయన పక్కన కూర్చొని యాజ్ పర్ ద కాగ్, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 4,10 అప్పు అని అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మైక్లో మాట్లాడి చెప్పిన బట్టి గారి పక్కన శ్రీధర్ బాబు పక్కన కూర్చొని కూడా ఈ బుక్కులు చూపించి కూడా లెక్కలు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బహుశా మీరు చాలా మంది గుర్తుంటుంటే అనుకుంటా. నేను ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇయ్యలే స్పీకర్, ఎంతసేపు మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకోబోయి ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4,10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయరు, తప్పులు మాట్లాడకండి అని చెప్పి బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి అసెంబ్లీలో వాళ్ళ కుర్చీ పక్కన పోయి కూర్చొని చెప్పొచ్చిన ఆ రోజు. నా కాగ్ ప్రకారం చెప్పిన వైట్ పేపర్ ప్రకారం 4,17, కాగ్ ప్రకారం 4,10. ఇకపోతే నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం. ఇప్పుడు నేనేదో బయట మాట్లాడుతున్నా, తప్పించుకుంటున్నా అనేది కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిండు అసెంబ్లీలో స్పష్టంగా ఇవాళ ఏదో జూపల్లి సవాల్, బట్టి సవాల్, బట్టి గారు నిన్ను కూర్చోబెట్టే చెప్పిన బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు బట్టి గారిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు, బట్టి కూర్చున్నప్పుడు మొత్తం క్యాబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్క 4,17 మాత్రమే. ఇప్పుడు ఇందులో తప్పు ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి, కమాన్ లెట్ us డిస్కస్. 4,17 ఇందులో సీతారామ, పాలమూరు, కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో నేను చెప్పిన. నోర్లు మూసిండ్రు, తలలు వంచిండ్రు. ఇవాళ బయటకు వచ్చి పేపర్ టైగర్ల లెక్క బయట మాట్లాడుతుండ్రు. నేను మళ్ళీ సవాల్ విస్తున్నా, కమాన్ అసెంబ్లీ పెట్టండి, ఐ వాంట్ టు ప్రూవ్ అగైన్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్, మాట్లాడదాం అసెంబ్లీ సాక్షిగానే. ఆ రోజు నేను ఏం మాట్లాడినో అసెంబ్లీలో కూడా ఒక్కసారి వీడియో చూపిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ FRBM లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఈ విషయం అసెంబ్లీలో ఒకసారి చెప్పలే, 2 సార్లు చెప్పిన అసెంబ్లీలో. ఒకటేమో 19th డిసెంబర్ 2023 నాడు ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, వైట్ పేపర్ మీద మాట్లాడేటప్పుడు ఇదే విషయం చెప్పిన. మళ్ళీ అసెంబ్లీలో ఈ డేట్ కూడా చెప్తున్నా, ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడినో, 20th డిసెంబర్ 2024, 20 డిసెంబర్ 2024 నాడు ఈ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ అందరూ కూర్చున్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాట. తలకాయలు వంచుకున్నారు తప్ప ఒక్కరు లేచి మాట్లాడలే ఆ రోజు. ఇలా బయట వచ్చి పేపర్ టైగర్ల లెక్క మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు నేను చెప్పే ఫిగర్ తప్పైతే అప్పుడే మాట్లాడాలి కదా, మళ్ళా పెట్టండి అసెంబ్లీ మాట్లాడదాం. నేనేం మీ బుక్ పట్టుకొని మాట్లాడుతున్నా కదా, నీ ఆధారంగానే మాట్లాడుతున్నా కదా. దిస్ ఇస్ ద వైట్ పేపర్ యూ ప్రెజెంటెడ్ ఇన్ ద అసెంబ్లీ, దిస్ ఇస్ నాట్ మై స్టోరీ. ఇక అసలు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఈ అప్పుల విషయంలో ఇంకోటి కూడా చెప్దాము. ఒక లెక్క ఉన్నదే వైట్ పేపర్లో
ఎంత అప్పని చూపించిండ్రు 6,17,000 ఎంతో చూపిండ్రు ఈడ. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 6,71,757 కోట్లని చూపించినారు. అది 6,71,757 కోట్లని వైట్ పేపర్లో పెట్టినారు. ఓకే, ఇది అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్. జూపల్లి గారు ఏమన్నారు మొన్న 8 లక్షల కోట్ల అని నేను చూపించకపోతే రాజీనామా చేసిపోతే మీ తెలంగాణ భవన్కి వచ్చి 8 చెప్పిండు. అదే జూపల్లి తెల్లారేం మాట్లాడిండు 7 లక్షల కోట్లు అని 1 లక్ష తగ్గించిండు. నిన్న బట్టి గారు ఏం మాట్లాడిండ్రు 821 ఎంతో పెంచిండు, మళ్ళీ ఇంత పెంచాడు. అసెంబ్లీలో ఒక మాట, జూపల్లిది ఒక మాట, బట్టి గారిది ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, పూటకో మాట. ఇంక మీ ఇష్టం ఉన్నట్టు పెంచుతారా? అది కూడా ఒకసారి చూపిద్దాం, శ్వేతపత్రం చూపి ఒకసారి.